నమస్తే. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒక పక్కన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆపేదే లేదు. మేము అనుకున్నటువంటి సమయానికి మేము ఎవరైతే సరైనటువంటి సమయంలో కానీ సరైనటువంటి రీతిలో ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా కట్టినటువంటి ఇండ్లకి మేము డబ్బులు ఖచ్చితంగా కూడా ప్రతి సోమవారం రిలీజ్ చేస్తామని చెప్పిండు. అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రతి సోమవారం రోజు రాష్ట్రంలో జరిగినటువంటి అంటే మొత్తం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి దాంట్లో 4 విడతలుగా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. 4 విడతల్లో అంటే పునాది, దాని తర్వాత సజ్జల లెవెల్తో పాటు స్లాబ్ లెవెల్, దాని తర్వాత ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత 4 విడతలుగా కొంత డబ్బులని, మొదటి విడతలో ₹1,00,000, దాని తర్వాత రెండో విడతలో ₹1,75,000, మూడో విడతలో ₹1,25,000, దాని తర్వాత మొత్తం ఇల్లు నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ₹1,00,000. ఈ అంతా కలుపుకున్నట్టయితే 5 లక్షలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు అందించనున్నది. అయితే ఒక పక్కన సోమవారం రోజు ప్రతి సోమవారం రాష్ట్రంలో అంటే ముందుగా నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తామంటే దాంట్లో సెలెక్ట్ చేసినటువంటి మొదటి విడతలో కొన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాటి ఆధారంగా ఏవేవైతే సెలెక్ట్ చేసినటువంటి ఇండ్లు ఉన్నాయో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఆ వివరాలని ఆ ఫోటో ద్వారా మరో పక్కన ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఒక కొత్త యాప్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ యాప్లో ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఇంటి నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది, ఏ దశలో ఉన్నది అన్నటువంటిది అదంతా చూసిన తర్వాత ప్రతి సోమవారం నేరుగా ఆ లబ్ధిదారుని యొక్క అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వారానికి ఒకసారి ఈ డబ్బుల విడుదల అనేది ఉంటుంది అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈయన 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఎప్పుడు ఇస్తారనేది ఇది కొంత స్పష్టంగానే మారినప్పటికీ, ఎందుకంటే బడ్జెట్లో పెట్టింది ₹6,000 కోట్ల మాత్రమే. మరి కావాల్సిందేమో నియోజకవర్గానికి 3,500 ఇల్లు. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేటట్టుగా లేదు. కానీ ఎంతో కొంత ఊరికి ఒక్కొక్క గ్రామానికి కనీసం 5-6 ఇండ్లైనా కానీ కట్టించేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ అయితే చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. దాంట్లో భాగంగా నిన్న ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎన్ని ఇండ్లకు మేము డబ్బులు రిలీజ్ చేసినాం, ఏ దశలో ఉన్నటువంటి వాటికి ఎన్ని పైసలు ఇచ్చినాము అన్నటువంటి దానిపైన ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమాచారం తెప్పించుకొని ఆ సంబంధించినటువంటి రిలీజ్ అయినటువంటి పైసల వివరాలని నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు బయట పెట్టడం జరిగింది. ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కట్టించాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ చేస్తూ ఉంది. ఇది ఏ విధంగా ముంగడపడుతుందని మనం చెప్పలేము. కానీ ఏ విధంగా అర్హులైనటువంటి వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అనేది రెండో ప్రశ్న తప్పించి, కానీ ఇల్లు మాత్రం నిర్మాణం అయితే ఖచ్చితంగా చేపిస్తామన్నటువంటి భావనతో ఉన్నారు. ఒక పక్కన ఇందిరమ్మ కమిటీలు వేసిళ్ళు ఈ యొక్క ఇళ్ల నిర్మాణం చేసుకున్నటువంటి లబ్ధిదారులను గుర్తించేటువంటి బాధ్యతలు ఒక పక్కన వాళ్ళకి అప్పగిస్తే కొంత అవకతవకలు అవుతున్నాయి అని చెప్పేసి గ్రామాలలో గొడవలు అవుతున్నటువంటి మాట వాస్తవం. ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తూ ఉన్నారు, అసలే ఇల్లు లేనటువంటి వాళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలే చూస్తూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలా, వీళ్ళు పార్టీ కోసం ఏమైనా కష్టపడ్డరా, వీళ్ళు మనకు అక్కర వచ్చేటువంటి మనుషులా అన్నటువంటి తీరుగా ఎంపిక చేస్తూ ఉన్నారు తప్పించి ఇలా ఇల్లు లేనటువంటి వాళ్ళని కనీసం పరిగణలోకి తీసుకుంటలేరు అనేది కొన్ని గ్రామాల్లో వాదన. ఇదే నిజం కూడా. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటుంది అనేది చూడాలా. ఎక్కడ కూడా పారదర్శకంగా ఉంటుంది తప్పించి ఎక్కడ అవకతవకలకు ఛాన్సే ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్కి పోయి చూస్తే మాత్రం కొంత దాంట్లో తేడాలు కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి 4-5 ఇండ్లు వస్తే దాంట్లో 3-4 ఇండ్లు కొంతమంది ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీన్ని ప్రభుత్వం అతి త్వరలో దీన్ని సమీక్షించుకొని అధికారులతో మాట్లాడి ఇటువంటి అవకతవకలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కానీ అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కూడా ఉన్నది. దాన్ని ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు అనేది కూడా చూడాలి. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నిన్న ఇందిరమ్మ ఇండ్లకు 16.07 కోట్లు నిన్న రిలీజ్ చేసినట్టుగా చెప్పడం జరుగుతూ ఉన్నది. 5,364 ఇండ్లకు 53.64 కోట్లు చెల్లించినట్టు ఇప్పటి వరకు 20,104 ఇండ్ల గ్రౌండింగ్ అయినాయి. హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదైతే 5,364 ఇండ్లకు 53.64 కోట్లు విడుదల చేసినట్టు, అంటే 53 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు. ఇప్పటి వరకు 20,104 ఇండ్లు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణం కానీ లబ్ధిదారుల ఎంపిక దశలోనే చాలా గ్రామాల్లో ఉన్నాయి.
ఇక లబ్ధిదారుల ఎంపిక ఇక తుది దశకు చేరుకున్నది. రేపు మాపో ఇక ముగ్గు పోసుకొని ఆ పునాదులకు సంబంధించిన వ్యవహారం. అంటే ఇది ఇంకొక 15-20 రోజులలో పూర్తి స్థాయిలో ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఇక మొదలు పెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సరే అవి ఎన్ని రోజులకు ఫినిష్ చేస్తారు, ఏ విధంగా ఫినిష్ చేస్తారని రెండో అంశం. కానీ ఒక 15-20 రోజులలో మాత్రం ఈ యొక్క ఇండ్ల నిర్మాణం అయితే స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇప్పటి వరకు స్టార్ట్ అయినటువంటి ఇండ్ల చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 20,104 ఇండ్లను గ్రౌండింగ్ చేసినట్ట. ఇదంతా కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు. అయితే ప్రతి సోమవారం అంటే వారానికి ఒకసారి ఆయా సంబంధించినటువంటి గ్రామంలో ఒకవేళ కనుక 4 ఇండ్లు వచ్చినాయి, ఒకరేమో బేస్మెంట్ దశలో ఉన్నది, ఒకరేమో సజ్జల లెవెల్లో ఉన్నది, ఇంకోరేమో స్లాబ్ లెవెల్లో ఉన్నది, ఇంకోరేమో మొత్తం పూర్తి చేసుకున్నారు అనుకో. సో ఆ సంబంధించినటువంటి వివరాలను అధికారులు పొందుపరిచేటువంటి యాప్ ద్వారా సేకరించి ఈ సోమవారం రోజు బేస్మెంట్కు సంబంధించినటువంటి అయినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా బేస్మెంట్ పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళ అకౌంట్లో ₹1,00,000. దాని తర్వాత మిగతా సంబంధించిన ఇంకోటి ఇల్లు మొత్తం అయిపోయింది. ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత ₹1,00,000 ఇచ్చేది. ఇక స్లాబ్ లెవెల్లో ఉన్నప్పుడు ₹1,75,000 ఇచ్చేది. అంటే ఏ దశలో ఉన్నదని చెప్పేసి అధికారులు ఆ యాప్లో ఫోటోను అప్లోడ్ చేసి ఆ వివరాలను అలా పొందుపరుస్తారు. అప్పుడు ఈ డబ్బులను కూడా విడుదల చేస్తాం. ప్రతి సోమవారం ఈ ఇళ్లకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తామనేది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న 1,383 ఇండ్లకు, గోడలు పూర్తయిన 224 ఇండ్లకు 16.07 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న 5,364 లబ్ధిదారులకు 53.64 కోట్లు చెల్లించినట్టు చెప్పిండు. ఇప్పటి వరకు బేస్మెంట్ గోడలు అంటే ఇక స్లాబ్ పూర్తి చేసుకొని ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఇండ్లు ఒక్కరు కూడా కాలేదన్నట్టు ఈ లెక్కల ప్రకారం. అంతే కదా, మొత్తం బేస్మెంట్ను గోడల వరకు లేచినాయి, బేస్మెంట్ పోర్షన్ గోడలు లేచినాయి. రేపు మాప స్లాబ్ పడి ఇక పూర్తి ఇంటి నిర్మాణం ఇక ఇంట్లోకి వచ్చి ఇది పాల్పొంగించుకున్నటువంటి కార్యక్రమం ఇంకెక్కడ కూడా కాలేదన్నట్టు లెక్క. అయినాయి కేవలం బేస్మెంట్ లెవెల్ అయిపోయింది, అలాగే గోడల నిర్మాణం అయిపోయింది. మొత్తం వీటన్నిటి కనుక చూసుకున్నట్టయితే ఉంటే 5,364 ఇండ్లు ఇప్పటివరకు ఆ దశలో ఉంటే 53.64 కోట్లు చెల్లించినట్టు చెప్పింది. ఇక హైదరాబాద్లో నిన్న కొంతమంది అధికారులతో జూమ్ మీటింగ్లో పాల్గొని లబ్ధిదారుల చెల్లింపులపైన కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడింది. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 20,104 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. అంటే పైలట్ ప్రాజెక్టు కింద అంటే నియోజకవర్గానికి 3,500 ఆ ఇండ్లు చెప్పినప్పుడు కూడా పైలట్ ప్రాజెక్టు కింద 47,335 మందికి అది సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇచ్చిండ్రు. దాంట్లో 20,000 సంబంధించినటువంటి గ్రౌండింగ్ అయిన ఇండ్లు అనేది ఆయన తెలిపిండ్రు. అందులో 5,140 ఇండ్లు బేస్మెంటు, 300 ఇండ్లు గోడ నిర్మాణం, మరో 10 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా 4 విడతల్లో లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నట్టు తెలిపారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000, గోడలు పూర్తయ్యాక 1,25,000, స్లాబ్ పూర్తయితే 1,75,000, ఇల్లు పూర్తయిన తర్వాత మిగిలిన 1,00,000 విడుదల చేస్తామని మంత్రి వివరించారు. వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. అయితే ఈ ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. ఆ ఇంటికి కావాల్సినటువంటి ఇసుకని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తుంది అనేది. అయితే నిన్న ఒక వార్త కూడా నేనే సంబంధించినటువంటి ఆ ప్రకటనను చదివినా, ఏది ఆ ఇంటికి సంబంధించినటువంటి స్టీల్ను కానీ సిమెంట్ను కానీ తక్కువ ధరకే అందించాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీనిపైన అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయా సంబంధించినటువంటి ఆ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ స్టీల్కి సంబంధించినటువంటిదో లేకపోతే ఉంటే ఆ సిమెంట్కి సంబంధించినటువంటి ఆ కంపెనీలతో మాట్లాడుతూ ఉన్నారు. ₹320 సిమెంట్ బస్తా ధర ఉంటే దాన్ని ₹260 ఇవ్వాలని చెప్పేసి వాళ్ళతో ప్రతిపాదనలు. ఎందుకంటే గంపగుత్తగా ఇందిరమ్మ ఇండ్లకు అదే సంబంధించిన కంపెనీ నుంచి సప్లై అయిపోతుంది కాబట్టి వాళ్ళకు ఆలోచిస్తూ ఉన్నారు, దానిపైన మరి మాట్లాడుతూ ఉన్నారు అనేది. మరి నిన్న దాని గురించి అయితే ఏం మాట్లాడలేదు. నేను కూడా ఒక సూచన చేసిన, నిన్న ఒక మాట మనం కూడా చెప్పడం జరిగింది. ఈ సిమెంట్ బస్తాలు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కొచ్చుకుంటారు, ఎక్కడ స్టీల్ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కొచ్చుకుంటారు. నేరుగా మీరు ఇస్తానన్నటువంటి 4 విడతల్లో ఆ డబ్బులు కనుక వాళ్ళ అకౌంట్లో వేసినట్టయితే ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాసేపు ఏమో సిమెంట్ బస్తాలు మీరు ఇచ్చి ఇనుము స్టీల్ కనుక మీరు ఇచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నేరుగా వాళ్ళ అకౌంట్లోనే మీరు ఇస్తానన్నటువంటి 5 లక్షలు 4 విడతలు ఇస్తారంటే మరి దానిపైన మాత్రమే నిన్న మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ సిమెంట్ కానీ ఈ స్టీల్ గురించి అయితే ఎక్కడ కూడా ప్రస్తావనకైతే రాలేదు. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి పరిణామమే. ఎందుకంటే చాలామంది ఇండ్లు లేనటువంటి వాళ్ళు
ప్రభుత్వం ఏమైనా సహాయం చేసినట్టయితే ఉంది. గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అని చెప్పినటువంటి గత సర్కారు ఎక్కడ కూడా ఇల్లు కట్టాక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఈ వస్తాయో రేపు వస్తాయో మాపు వస్తాయో అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుండ్రు. సో ఇప్పుడు వచ్చేటువంటి ఇండ్లలోనైనా కనీసం పారదర్శకంగా ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపైన, మంత్రులపైన, ఆయా సంబంధించిన శాఖ అధికారులపైన కానీ ఖచ్చితంగా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ముందు ప్రయారిటీగా పేదవాళ్ళు కానీ, మరో పక్కన ఇండ్లు అసలే లేనటువంటి వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇచ్చినట్టయితే ఉంటే ప్రభుత్వం పైన, అధికారుల పైన, మంత్రుల పైన కొంత మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లానే ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి, దాంట్లో ఉన్నోన్ని ఎంపిక చేస్తాం, ఆ పార్టీని ఎంపిక చేస్తామంటే అది ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన కొంత సమాలోచనలు చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. కానీ గ్రామాలలో వాస్తవంగా జరిగేది ఏంటిదంటే ఇదంతా కూడా ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నోనికే ఇస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలకే ఇస్తూ ఉన్నారు. సార్ కాంగ్రెస్ పార్టీ అది బీజేపీ, బీఆర్ఎస్, అది కమ్యూనిస్ట్ పార్టీ, ఏ పార్టీ అనేది కాదు. ముందుగా మీరు గ్రామాలలో లేనటువంటి వాళ్ళకు మీరు ఇల్లు ఇచ్చినట్టయితే కొంత ఇబ్బందిగా ఉండదు. దయచేసి దాని పట్ల ఆలోచించండి. చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. పార్టీని బదనం చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఆయా సంబంధించినటువంటి గ్రామాల్లో మొత్తమే ఉన్నటువంటి వాళ్ళకి, ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఇస్తే మరి పేదోడు గుంట భూమి లేనికి కనీసం ఇల్లు కూడా లేదు. అటువంటి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం బదనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యం మంచిగా ఉన్నది, మీరు పెట్టినటువంటి స్కీమ్ కూడా బాగానే ఉన్నది. కానీ ఇంప్లిమెంట్కి వచ్చిన తర్వాత అసలైనటువంటి లబ్ధిదారులకు చేరుతుందా లేదా అన్నటువంటి దానిపైన కూడా సమీక్ష చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. చూస్తూనే ఉండండి మన తొలి.